హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ మామిడికాయల సీజన్ అండి. మామిడికాయలతో ఒకసారి ఇలా చేసి చూడండి. పిల్లలైనా పెద్దలైనా మంచి తింటారు. ఫుడ్ బాగుంటుంది టేస్ట్. మామిడికాయని పైన పొట్టు తీసుకొని ఇలా తురుముకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను 3 మామిడికాయలు తీసుకున్నాను అండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే తక్కువ వేసుకోండి. కొద్దిగా మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోండి. ఇది మా అమ్మమ్మ నేర్పించిందండి చిన్నప్పుడు. మా అమ్మమ్మ ఒకసారి చేసి పెట్టుండే, చాలా మంచిగా అనిపించింది. అందుకే ఒకసారి ట్రై చేసా. బాగుంది. పిల్లలు మంచిగా తిన్నారు. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఏమైనా స్టీల్ గిన్నె యూజ్ చేసేటప్పుడు సిమ్లో పెట్టి చేసుకోండి. ఇప్పుడు అందరూ వంట స్టీల్ గిన్నెల్లోనే చేసుకోవాలి అని అంటారు. కాబట్టి ఇందులో చేసేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త, సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఫుడ్. ఎండుమిర్చి వేసుకోవాలి. మీ కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. ఎందుకంటే మామిడికాయలో పుల్లగా ఉంటే కారం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఎండుమిర్చి మీ కారంను బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎక్కువనే వేసుకున్నాను. 10 దాకా వేసుకున్నాను ఎండుమిర్చి. ఇలా వేసుకొని కొంచెం ఎండుమిర్చి ఘాటు మంచిగా వెళ్ళే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి, స్మెల్ వచ్చే వరకు. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు కొంచెం కలిపేసుకొని అందులో మనం మామిడికాయ తురుము ఇంతకుముందు పక్క పెట్టుకున్నాక అది వేసుకోవాలి. అది వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోండి. అంతే, పుల్లగా మామిడికాయ తురుము రెడీ అయిపోద్ది. ఇది అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనం పులిహోర లెక్కనే ఉంటుంది సేమ్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.